పవన్ కళ్యాణ్ తో 2 సినిమాలు, మహేష్ బాబుతో 2 సినిమాలు చేశాడు. హీరోలని రిపీట్ చేశాడు కానీ ఎప్పుడూ హీరోయిన్లను మాత్రం రిపీట్ చేయలేదు. సమంత విషయంలో మాత్రం ఆ సెంటిమెంట్ ని పక్కన పెట్టేశాడు. అత్తారింటికి దారేది సినిమాలో తొలిసారి తన సినిమాలో సమంతని హీరోయిన్ గా తీసుకున్నాడు. సన్ ఆఫ్ సత్యమూర్తి కోసం రిపీట్ చేశాడు. ఇప్పుడు నితిన్ తో చేస్తున్న ఆలోను సమంతే హీరోయిన్. ఓ దర్శకుడు హీరోయిన్ కి వరుసగా 3 అవకాశాలు ఇవ్వడం టాలీవుడ్ లో చర్చనీయాంశమైంది. ఇదే అదనగా వీరిద్దరి మధ్య ఏదో ఉందన్న ప్రచారం ఊపందుకుంది. అయినా త్రివిక్రమ్ వెనక్కి తగ్గడం లేదు. సూర్యతో చేయబోయే సినిమాలోనూ సమంతనే హీరోయిన్ గా ఎంచుకున్నట్టు టాలీవుడ్ కోడై కూస్తోంది. అంటే త్రివిక్రమ్ ఓ హీరోయిన్ తో పనిచేయడం వరుసగా 4వ సారి అన్నమాట. సమంత ఏం మందు పెట్టిందో త్రివిక్రమ్ ఆమెను వదలలేకపోతున్నాడు అని కుసకుసలు ఒక రేంజ్ లో వినిపిస్తున్నాయి. ఇక గాసిప్ రాయళ్లకు బోలెడంత కాలక్షేపం. వీరిద్దరి మధ్య మరిన్ని వేడివేడి వార్తలు పుట్టించొచ్చు.